యోనా గూర్చినటువంటి విషయాలు మనం గడిచిన దినాల్లో మనం విన్నాం. యోనా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లుగా, యోనా పారిపోయినటువంటి వాడిగా, దేవుని ఉద్దేశాల నుంచి, దేవుని చిత్తం నుంచి పారిపోయినటువంటిగా వ్యక్తిగా మనం చూస్తాం. యోనాను దేవుడు దర్శించి మొదటి 1, 2, 3, 4 ఈ అధ్యాయం అంతా కూడా చదివితే నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని, నినివే పట్టణస్థుల యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆలోచనల విధానం పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనదిగా ఉన్నది. వ్యభిచరిస్తూ, దొంగిలిస్తూ, ఒకరిని ఒకరు దోచుకుంటూ, వావి వరసలు లేనటువంటి విధానంతో భ్రష్టు పట్టిపోయిన జనుల యొక్క క్రియలు చూసి విసుగు చెంది దేవుడు నినివే పట్టణాన్ని తీసివేయాలని దేవుడు ఉద్దేశించాడు. అయితే తన ప్రజలను, తన జనులను నశింప చేయుట దేవుని చిత్తం కాదు. అర్థమవుతుందా? తన జనులను తన ద్వారా, ఆయన రాయబడిన మాట ఉంటుంది కదా, అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఈ భూమి మీద ప్రతి మనుష్యుణ్ణి ఆయన చెక్కి ఉన్నాడు. అందుకనే ఒకళ్ళి వేలి ముద్ర మరొకరికి రాదు. ఒక తండ్రి బిడ్డలైనప్పటికీ కూడా వారి వేలి ముద్రలు సపరేట్గానే ఉంటాయి. మనం చూస్తే ఒకే కంపెనీలో తయారవుతాయి బళ్ళన్నీ కూడా, కానీ వాటి తాళపు చెవులు వేరు. అవునా? ఏది మ్యాచ్ కాదు, మళ్ళా దేని దానికి సపరేట్గానే ఉంటుంది. మరి ఇహలోక సంబంధమైన టెక్నాలజీ ఉపయోగించి వస్తువులకు ఒకే విధానాన్ని లేకుండా ప్రత్యేకంగా ఎలా అయితే చేయగలుగుతున్నారో, కానీ మనుష్యుడు చేయలేనిది మనుష్యుని నిర్మించుటలో దేవుడు చేయగలుగుతాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును కదా? ఒకరి వేలి ముద్ర మరొకరికి ఎన్నటికీ ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు. దేవుడు ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు తన జనులను ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, అంటే తల్లి గర్భంలో ప్రారంభించబడక మునిపే, ఒక మిల్లీగ్రామ్ కన్నా తక్కువగా ఉండే ఆ సమయంలో దేవుడు ప్రణాళికతో ఉన్నాడంట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రత్యేకించి నినివే పట్టణస్థులను కూడా దేవుడే సృజించాడు. జనులందరినీ కూడా దేవుడే సృజించాడు. సౌత్ ఆఫ్రికా అండి, ఆస్ట్రేలియా అండి, యూరపా, తర్వాత అమెరికానా, జాతులు వేరై ఉండొచ్చు, రంగులు వేరై ఉండొచ్చు, ప్రాంతాలు వేరై ఉండొచ్చు, కానీ దేవుడు జనులను ఆయన స్వహస్తాలతో సృజించాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ యోనా ఎందుకు దేవుడు నినివే పట్టణానికి పంపించాలనుకున్నాడు యోనాని? ఏంటయ్యా అంటే, నినివే పట్టణస్థుల యొక్క క్రూరత, మూర్ఖమైనటువంటి క్రియలు, అయిష్టమైన, దేవునికి ఏమాత్రము సంతోషకరము కానటువంటి పనులను వారు చేస్తూ, వ్యభిచరిస్తూ, దొంగిలిస్తూ, ఆ అనేకులను ద్రోహం చేసేవారిగా, వావి వరసలు లేకుండా ఆ భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి విధానంలోనికి వారు వెళ్ళిపోయారని దేవుని దృష్టికి ఎంతో కోపాన్ని రేపెట్టేదిగా ఉంది. అంత కోపం ఉన్న, అంత వారి క్రియలను బట్టి వారిని హతము చేయాలని చూసినా కూడా మరలా దేవునికి ఒక ఆలోచన కలిగింది. నా బిడ్డలే కదా వారందరూ, నా ప్రజలే కదా చెడిపోయారు, అయ్యో నా జనులు చెడిపోయారు అని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వాక్యంలో అంటాడు కదా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము,
నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, కానీ ఇప్పుడు నన్ను వారు విసర్జించి ఉన్నారు అని అంట. ఎంత బాధాకరం చూడండి. మనుష్యులను దేవుడంట పెంచి పోషిస్తున్నాడంట. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మా అమ్మ అండి నన్ను పెంచింది, మా నాన్నండి నన్ను పెంచింది, మా బాబాయ్ మా పిన్నండి ఎవరు లేకపోతే నన్ను పెంచింది అని మనుష్యులు అనుకోవచ్చు. కానీ నిన్ను బాగుగా చూస్తున్నారు అనుకునే వారు వారి నిద్రలో నిన్ను మరుస్తారు. వారు నిద్రపోయినప్పుడు నీకు కావలి ఉండలేరు, కానీ లేకపోతే వారు నీ యొద్ద లేనప్పుడు మరొక ప్రాంతంలో ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న నీకు వారు కాపుదలాలు ఇవ్వలేరు. కానీ మన దేవుడు మాత్రం నీ పక్షాన ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయనకు ఒక పేరు, నేను కునికే దేవుడను కాను, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దీనికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బాల్యం నుంచి కాదు మనల్ని పెంచుతుంది, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునుపే ఆయన నిన్ను ఆయన హస్తాలతో కాస్తూనే ఉన్నాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాపుదాలు ఇవ్వాలని అనుకుంటారు, మంచిదే. కానీ వారి కాపుదల వారి నిద్రలోకి వెళ్ళనంత వరకే. వన్స్ వారు నిద్రపోయారు అనుకోండి, పిల్లలు ఏమైపోతారో తెలియదు వాళ్ళకి. ఈ లోకంలో విశ్రాంతి ఉంటుంది కావాలి కాసేవారికి. ఈ లోకంలో తల్లి అలిసిపోతూ ఉంటుంది, బిడ్డలకు శ్రమ చేస్తూ, వారికి బాల్యంలో ఆహారం తినిపిస్తూ, వారికి ఎన్నో పనులు చేసి చేసి మధ్యాహ్నం సమయానికి అలసిపోతుంది. అలసిపోయి కాస్త అలా పండుకోవాలని చూస్తుంది. ఈలోపు ఈ బాలురు ఏం చేస్తారు, ఈ బాబో పాపో ఆడుకుంటూ 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 ఒక ప్రమాద స్థితిలో పడిపోతారు. ఆ సమయంలో కళ్ళు తెరిచి తల్లి ఏం చేస్తుందంటే పడిపోయిన వెంటనే అరవగలుగుతుంది, కానీ గాయములను చూసి ఏడుస్తుంది, కానీ ఆ గాయం తగలకుండా మాత్రం చేయలేదు. ఆ పడకుండా కాపుదలను ఇవ్వలేకపోతుంది. ప్రమాదం నుంచి రక్షించలేదు, కానీ ప్రమాదం చూసి ఏడవగలుగుతుంది. కానీ మన దేవుడు నిశ్చయంగా ప్రమాదాన్ని అడ్డుకొని నీకు క్షేమాన్ని కలిగిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ఒక మాట ఉంది, తల్లి మరిచినను తండ్రి విడిచినను నేను నిన్ను విడువను ఎడబాయను. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ లోకంలో ఉన్నటువంటి రక్త సంబంధికులు మనలను ఒక దినాన విడిచి వెళ్ళిపోతారు, కానీ దేవాతి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు తన చేతులతో నిర్మించుకున్న దేవుడు నిన్ను ఎన్నటికీ ఎప్పటికీ మరిచిపోయే దేవుడు కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోయావేమో, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, దేవునికి సుదూరమైనటువంటి ప్రాంతంలో నువ్వు ఉన్నావేమో, ఆయన అంటే మాకు అవసరం లేదు అని నువ్వు అనుకుంటానేమో. బట్ అయినా కూడా దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు, నీకు కాపుదలనిస్తున్న దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. వాట్ ఎవర్ యు ఆర్, వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరైనప్పటికీ, ఏ ప్రాంతం చెందిన వాడమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ, ఏ జాతి చెందిన వాడమైనప్పటికీ, కులాలు లేవు, మరి ఏ కులం చెందినవాడు వాడు అయినప్పటికీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీకు కాపుదలనిస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా, కన్న పేగు తెంచుకొని పుట్టిన బిడల మీద అంత మమకారం అంటే తన తల్లి గర్భంలో రూపించిన దేవునికి మరీ ఇంకా మమకారం ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనికి స్తోత్రం కలుగును గాక. ఈ నినివే పట్టణస్తులను దేవుడు ప్రేమిస్తున్నాడు. వీరి క్రియలు దేవునికి కోపం రేపేటిగా ఉన్నాయి, వారిని ఇక తీసేయాలని అనుకుంటున్నాడు, కానీ వారి మీద ప్రేమ ఇంకా అలాగే ఉంది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీవు కూడా దేవునిని విడిచిన వాడిగా అయిష్టమైన క్రియల త్రట్టు త్రిప్పబడినట్లుగా నీవు కూడా ఒకవేళ త్రిప్పబడి ఉన్నావేమో, నిజమైన ఆయన ప్రేమను గ్రహించలేక వ్యర్థమైనటువంటి వైటు వాపు తిరుగుతున్నావేమో, వాటి వైపు నడుస్తున్నావేమో, దేవునికి నీకు ఎంతో దూరముగా నువ్వు పరిగెత్తావేమో,
అయినా నినివే పట్టణ ప్రజలను ప్రేమిస్తున్నట్లుగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ నిన్ను వెంబడిస్తుంది. నువ్వు పారిపోయినా కూడా ఆ ప్రేమ నిన్ను పట్టుకుంటుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు ఎవరో తెలుసా? యోనా. యోనా, ఈ నినివే పట్టణస్తులందరూ కూడా మూర్ఖులైపోయారు, నాకు ఎంతో దుఃఖాన్ని మిగిలించేశారు, నా కళ్ళల్లో వారిని చూస్తే ఆనందం ఏమాత్రం కనపడదు, కానీ వారిని గూర్చిన చింత, దిగులు, కన్నీరు నా కంటిలో కనపడుతుంది. చాలా బాధగా ఉంది. నేను వారిని తీసేయాలనుకుంటున్నా. నేను కన్ను ఎర్ర చేస్తే నినివే పట్టణ సామ్రాజ్యం అంతా ఒక్క సెకనులో కూలిపోతుంది. కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని నేను తలంచాను. ఒక్క అవకాశం ఇవ్వాలని తలంచాను. ఏంటి ప్రభు ఆ ఒక్క అవకాశం? తీసేయచ్చు కదా, లేపేసేయి. లేదు, నేను వారిని కన్నాను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను తుడిచిపెట్టాలనుకున్నాను, కానీ నేను వారిని ఇంకనూ ప్రేమిస్తున్నా. అయితే నువ్వేం చేస్తావో తెలుసా? నీవు నినివే పట్టణస్తులకి వెళ్ళి ఒక చివరి అవకాశంగా దేవుడు ఇదిగో ఈ పట్టణాన్ని తీసివేయబోతున్నాడు కనుక మీరు పశ్చాత్తాపం పొందండి అని సువార్త ప్రకటించిరాపో. ఈ ఒక్క అవకాశమే. నేను ఒక్క అవకాశమే ఇస్తున్నా. ఈ వార్తను వెళ్ళి వాళ్ళకి చెప్పు. లోబడితే సరే, లోబడకపోతే ఆ చివరి అవకాశాన్ని వారు ఉపయోగించకపోతే ఇక చేసేదేం లేదు. కానీ నా ప్రయాస ఏంటో తెలుసా? వారు, వారి బిడ్డలు, వారి పశువులు, వారి ప్రాణులు, వారి జీవులు అందరూ కూడా బ్రతకాలి, నా కృపకు పాత్రులు అవ్వాలి. నేను వారిని తీసేయాలన్న ఉద్దేశం కాదు. వారు సజీవులుగా నన్ను స్తుతించాలి, వారు బ్రతకాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వదించబడాలి. దట్ ఈస్ మై డిజైర్. అది నా ఆశ, నా కోరిక. నువ్వు వెళ్తావా? వెళ్తాను ప్రభువా అన్నాడు ప్రారంభంలో. నువ్వు మరి నినివే పట్టణానికి ప్రయాణం అవ్వన్నాడు. అన్న తర్వాత యోనా సరే ప్రభువా అనుకున్నాడు. అనుకొని నినివే పట్టణానికి వెళ్ళకుండా, అక్కడికి వెళ్ళడానికి భయపడి, అక్కడ వెళ్ళడానికి పూర్తి మనస్సు అతనికి రాక, దేవుని చిత్తము తెలిసినప్పటికీ కూడా, దేవుని ఉద్దేశం అతనికి తెలుసుకొని ఉన్నప్పటికీ కూడా ఏమంటున్నాడు తెలుసా? వెళ్దాంలే అన్నట్లుగా వెళ్ళి నినివే పట్టణపు ఓడ ఎక్కకుండా తార్షీషు పట్టణపు ఓడ ఎక్కాడు. తెలియకుండా ఎక్కాడా? లేదు, తెలిసే ఎక్కాడు. ఈరోజు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? దేవుని ఉద్దేశం మన పట్ల ఒకటి ఉందని తెలిసినప్పుడు, కానీ ఈ పని చేస్తే ఆ ఉద్దేశం నుంచి మనం తొలగిపోతాము అనే విషయాన్ని కూడా గ్రహించి కూడా వారు ఏం చేస్తారు తెలుసా? మరొక మార్గాన్ని ఎంచుకుంటారు. వారికి తెలుస్తుంది, వారు గ్రహిస్తారు ఇది దేవుని ఉద్దేశం కాదు అని. కానీ తెలిసి కూడా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారు. ఈరోజు అనేకులు అలాగే ఉన్నారు. తెలిసి కూడా ఆ కుటుంబానికి వెళ్తారు, తెలిసి కూడా అక్కడ వెళ్తే క్షేమం ఉండదు, అక్కడ వెళ్తే దేవుని చిత్తం ఉండదు, అక్కడికి వెళ్తే నీవు ఆశీర్వదించబడవు, ఆ కుటుంబంలో చేరితే నువ్వు ఎంత మట్టికి కూడా దీవెనలు పొందుకునే స్థితి ఉండదు. దేవుడు ఇది చూపాడు, కానీ నీవు అది చూసుకున్నావు. తొదకు ఏమైపోతుందో తెలుసా? ప్రత్యక్ష నరకాన్ని చూస్తారు, జీవితం నాశనం అయిపోతుంది. దేవుని ఉద్దేశం నుంచి పారిపోవుట ఇదంతా కూడా. దేవుని ఉద్దేశం నుంచి పారిపోయాడు ఎవరు? యోనా. అగాధ జలములలోనికి దిగజారిపోయాడు. దేవుని ఉద్దేశం నుంచి సంసోను దూరం అయిపోయాడు, చివరకు మరణమైపోయాడు. దేవుని ఉద్దేశం నుంచి తొలగిపోయాడు, చివరకు దావీదు భ్రష్టుడైపోయాడు. దేవుని ఉద్దేశం నుంచి
తొలగిపోతే మన జీవితం ఎండిపోయిన మోడు వంటిదిగా మార్చబడుతుంది. నడి సంద్రంలో మునిగిపోయిన వారిగా మన పరిస్థితి ఉంటుంది. ఈరోజు నడి సముద్రంలోకి వచ్చేసాడు దేవుని చిత్తాన్ని ఉల్లంఘించి. యోనా ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్తే నినివే పట్టణానికి చేరుకుంటాడు. కానీ 2500 కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని మొదలు పెట్టేశాడు. చూడండి, ఈరోజు నినివే వైపుగా వెళ్తే సుమారుగా ఒక 50-60 కిలోమీటర్లలో చేరుకోవచ్చు తనున్న ప్రాంతం నుంచి. కానీ ఆ చిత్తం నుంచి, దేవుని ఉద్దేశం నుంచి పారిపోవడానికి ఎంత దూరం ప్రయాణం మొదలుపెట్టాడంట? 2500 కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని మొదలు పెట్టేశాడు. ఎంత బాధాకరం. ఒకవైపు నినివే పట్టణస్తులు మాట వెనక వారిని బట్టి బాధపడతా ఉంటే, తన సేవకుడైన యోనాను పట్టుకొని నీవు ఆ పట్టణానికి వెళ్ళమని నమ్మకంగా అతనికి చెబితే అతను ఏం చేశాడు? అతను కూడా నినివే పట్టణస్తుల్లా మారిపోయి దూరంగా పారిపోతున్నాడు. హీ ran away from God's plan. దేవుని ఉద్దేశం నుంచి, దేవుని చిత్తము నుంచి చిత్తాన్ని నెరవేర్చకుండా పారిపోయిన వ్యక్తిగా మనం యోనాని చూస్తాం. ఈరోజు యవన సహోదరులు, యవన సహోదరులు దేవుని ఉద్దేశాలను కనుగొని కూడా, దేవుని చిత్తాన్ని తెలుసుకొని కూడా ఎంతకాలం దూరంగా పారిపోతారు, ఎంతకాలం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడని దేవుని చిత్తాన్ని తప్ప మరి అనేకమైనవి చేసుకుంటూ మా జీవితంలో మేలు కలగాలి మేలు కలగాలని నాశనాన్ని తెచ్చుకుంటారు. దేవుడు ఒకవైపుగా వెళ్ళమన్నాడు, తర్షీషు కాదు. లేకపోతే ఆ చిత్తములో లేనటువంటి, దేవుని ఉద్దేశంలో లేని ఉద్యోగానికి కాదు, దేవుని ఉద్దేశంలో లేనటువంటి ఆ వివాహానికి కాదు, దేవుని ఉద్దేశంలో లేనటువంటి ఆ ప్రాంతానికి కాదు, దేవుని ఉద్దేశంలో లేనటువంటి ఆ వ్యాపారానికి కాదు, దేవుని ఉద్దేశంలో లేనటువంటి ఆ క్రియలు కాదు నీవు చేయాల్సింది. దేవుని ఉద్దేశాన్ని గ్రహించి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రయాసపడాలి. ఈరోజు నా జీవితంలో కూడా లోకపరమైన భారాలు మోయాలన్నట్లుగా ఆయా వ్యాపారాల అనుభవాల్లో చేస్తూ నడిపించబడుతూ సంపన్నమైనటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా ఆ సందర్భాల్లో దేవుని ఎదుట ప్రభువా మరి పరిచర్య పిలుపు ఉంది కదా, మరి దేవుని పని వెనకబాటు వేయకూడదని ప్రార్థించినప్పుడు, ఒకవైపు ఉద్యోగం ఆహ్వానిస్తున్నప్పుడు, ఒకవైపు సమృద్ధికరమైన లోకపరమైన ఆశీర్వాదాలు ఆహ్వానిస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత వాటి నుంచి పూర్తిగా దూరమైపోయి ఆయన వైపుగా నడిపించబడ్డాను. ఇది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. ఎలా నడిపించబడుతుందో, ఏ కార్యాలు జరుగుతాయో, ఎలాంటి స్థితిగతులు వస్తాయో తెలియదు, కానీ దేవుని ఉద్దేశం వైపుగా నడిపించబడ్డాము. దానికోసమే ప్రయాసపడుతున్నాము. ఇంకా ఏమన్నా చేయాలా? ఇంకా ఎక్కడైనా లోపం ఏముందా? ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? అనుదినం పరిశీలన చేస్తాం. దేవుడు నిలబెడుతూనే వస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. సెల్ఫ్ విల్, గాడ్స్ విల్. సెల్ఫ్ విల్ ఈరోజు అనేక మంది చేస్తున్నారు. స్వక్రియల ద్వారా లాభాన్ని పొందాలని చూస్తున్నారు. దేవుని పక్కన పెట్టేశారు, దేవుని ఉద్దేశాలు పక్కన పెట్టేశారు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశారు. లోకపరమైన సమృద్ధి కొరకు ఎదురు చూస్తున్నారు అనేక మంది ఉన్నారు. లోకపరమైన ఆలోచనలు కలిగిన వారు అనేకులు క్రైస్తవ్యంలో ఉన్నారు. దేవుడు ఉద్దేశించింది నువ్వు నా చిత్తాన్ని జరిగించాలి. దేవుని ఉద్దేశం చేస్తే మాకేం వచ్చింది అంటారు చాలామంది. దేవుని ఉద్దేశాలు చేస్తే, దేవుని చిత్తం చేస్తే ఇక మేము బతికింది ఆయన చిత్తం చేయడానికి కాదు, ఆయన చిత్తంలోనే నీకు క్షేమం దాగి ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగును గాక.
ఆయన చిత్తంలోనే నీకు సమృద్ధి దాగి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తం నువ్వు జరిగించుటలోనే నీకు అనేక రకములైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు నీవు పొందుకోవడానికి మార్గం. మనం అనుకుంటాం ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి, ఇదిగో ఈ సంపన్నమైన వ్యాపారంలో అడుగు పెడదాం, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి ఇదిగో ఈ సంపన్నమైన ఉద్యోగాన్ని వెతుక్కుందాం, అలా పక్కన పెట్టేస్తాం. కానీ దేవుని ఉద్దేశంలో నువ్వు ఆ పని చేస్తే నువ్వు ఆశించిన దానికన్నా క్షేమ అభివృద్ధిలోనికి నడిపించబడతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు యోనా తర్షీషుకు బయలుదేరాడు. ఎటు వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి. కుడివైపు చూపిస్తే ఎడం వైపుకు వెళ్ళిపోయినట్లుగా త్రోవ త్రప్పిపోయిన వాడిగా మార్చబడ్డాడు. రెండవదిగా మనం చూస్తే దేవుని ఉద్దేశాన్ని మరిచి నిద్రకు ప్రాధాన్యత ఇచ్చిన వాడిగా కనబడుతున్నాడు. దేవుని ఉద్దేశాన్ని మరిచి భయము, ఆయన యందు భయభక్తులు కలిగిన విషయము ఏమాత్రమును లేకుండా ఏమైపోయాడంట? నిద్రపోయే వ్యక్తిగా, నిద్రబోతుగా మారిపోయాడు. 5వ వచనం చదువుదాం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఏ నిద్రపోయాడంట? గాఢ నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర, ఈ నిద్ర మనకి దేనికి సాదృశ్యాన్ని ఇస్తుందో తెలుసా? దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యపరిచిన విధానాన్ని చూపిస్తాం. ఈ నిద్ర దేనికి సూచన తెలుసా? భక్తిహీనతకు సూచన. ఈ గాఢ నిద్ర దేనికి సూచన తెలుసా? నీ ఆత్మీయ ఎదుగుదల పడిపోవడానికి సూచన. ఈ గాఢ నిద్ర దేనికి సూచన తెలుసా? నీవు పూర్తిగా దేవునికి వ్యతిరేకివి, దేవుని యందు భయము లేనిది వాడవుగా ఉన్నావని నిదర్శనం. ఈ యోనా వలన తార్షీషు వెళ్ళుచున్న పడవ, ఆ ఓడ ఏదైతే ఉందో ఆ ఓడంతటా భయంకరమైన అలజడి రేగింది. దేవుని ఉద్దేశాన్ని కాదని వెళ్తే ప్రయాణం మొదలుపెట్టాడు చక్కగానే, కానీ వెళ్ళిపోయి చక్కగా నిద్రపోతున్నాడు. నాకేం పట్టనట్లుగా ఉన్నాడు. నాకేం పట్టింది, చక్కగా నిద్రపోదాం అన్నట్లుగా వెళ్ళి పరుండాడు. గాఢ నిద్ర అంట, మామూలు నిద్ర కూడా కాదు మరి. గాఢ నిద్రలోకి చారుకున్నాడు. ఈరోజు అనేక క్రైస్తవులు ఇదే నిద్ర కలిగి ఉన్నారు. శారీరకమైన నిద్ర పక్కన పెడితే ఆధ్యాత్మిక స్థితిలో నిద్రించిన వారిగా ఉన్నారు. ఆధ్యాత్మిక స్థితిలో పండుకొని వారిగా ఉన్నారు. నిద్రపోయిన వాడికి ఏమన్నా తెలుస్తుందా? నిద్రపోయిన వాడికి ఏం జరుగుతుందో వాడికి తెలుస్తుందా? నిద్రపోయిన వాడికి తన జీవితంలో ఏ హాని, ఏ కీడు దేవుడు చేయనున్నాడో దేవుని యందు ఆ భయం అనేది తెలుస్తుందా? నిద్రపోయిన వాడికి తన శరీరం మీద వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఆధ్యాత్మిక స్థితిలో ఇలా ఈ గాఢ నిద్రలోకి అనేక క్రైస్తవులు ప్రస్తుతానికి మన కంటి ఎదురుగా మెలకువగా కనపడుచున్నప్పటికీ వారు గాఢ నిద్ర వంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రార్థనలో నిద్రించిన వారిగా, పరిశుద్ధతలో నిద్రించిన వారిగా. అంటే ఈ నిద్రపోతున్న వ్యక్తికి ఏ స్పర్శ ఉండదో, ఏమి అతని మీద తన వస్త్రాలు ఉన్నాయో తొలగిపోయినాయో కూడా తెలియదు. అలాగే వారి యొక్క ప్రార్థనా స్థితి చెదిరిపోయిందనే విషయాన్ని కూడా తెలుసుకోలేరు ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నిద్రించిన వారు. గాఢ నిద్రపోతున్నారు ఈరోజు అనేక క్రైస్తవులు. మనకి యోనా ఒక్కడే తప్పు చేసాడు అన్నట్లు కనబడుతుంది, కానీ ఇక్కడ అనేక మంది యోనాలు ఉంటారు. యోనా ఒక్కడే ఈ యొక్క అపరాధం చేసినట్లుగా కనబడుతుంది, చక్కగా నిద్రపోతున్నాడు అనుకుంటారు. కానీ
అనుకున్న వారిలో ఆధ్యాత్మిక స్థితిలో నిద్రిస్తూనే ఉన్నారు. మొదటిగా చూస్తే దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి త్రోవ దాటిపోయాడు, మరొక మార్గాన్ని ఎంచుకున్నాడు. రెండవదిగా చూస్తే నిద్రించాడు, గాఢ నిద్రపోతున్నాడు. దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు, మహాకాశముల నుంచి దేవుడు తన దృష్టిస్తున్నాడు, ఆయన వంగి చూస్తున్నాడు. యోనా మాత్రం నిద్రపోతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి గృహాలు అన్నీ ఉంటున్నాయి, మనకేం పర్లేదు, ఇక దేవుడితో సంబంధం లేదని ఆధ్యాత్మిక స్థితిలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధత జీవితంలో, నమ్మకత్వం కలిగిన జీవితంలో ఈరోజు అనేకులు నిద్రిస్తూ ఉన్నారు, నిద్రపోతున్న వారిగా కనబడుతున్నారు. యోనా చక్కగా గాఢ నిద్రపోతున్నట్లుగా ఈరోజు అనేక మంది తమ తమ ఆధ్యాత్మిక స్థితిగతుల్లో నిద్రిస్తున్న వారిగానే ఉన్నారు. ఎలా తెలుసా? పక్కనోడు ఎవడన్నా వచ్చి లేపినా కూడా